ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మార్పు మొదలైంది, భారీగా ఐఏఎస్ల బదిలీ. డీజీపీగా ద్వారకా తిరుమలరావు. నేడు అమరావతి నిర్మాణాలను సందర్శించిన చంద్రబాబు. అమెజాన్ పార్సిల్లో పాము. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదు, దానిపై భయాందోళనలు అక్కర్లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అందాల పోటీల్లో టాప్ 10 జాబితాలో జారా. 55వ ఏట అడుగుపెట్టిన రాహుల్. అగ్నిగుండంలా ఢిల్లీ. నిత్య పాత్రలో శర్వాతో సాక్షి వైద్య. సీతారామం విజయం తర్వాత దుల్కర్ సల్మాన్ నుంచి రానున్న మరో తెలుగు చిత్రం లక్కీ భాస్కర్. ఆప్నియ గురక నివారణ ఇలా. ఈరోజు వార్తల్ని చూద్దాం. మార్పు మొదలైంది, భారీగా ఐఏఎస్ల బదిలీ. ప్రభుత్వ యంత్రాంగంలో భారీ కుదుపు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగం ప్రక్షాళన ప్రారంభించారు. సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని పెద్ద ఎత్తున బదిలీ చేశారు. నిజాయితీ పరులు, సమర్థులుగా గుర్తింపు తెచ్చుకున్న వారికి కీలక శాఖల బాధ్యత అప్పగించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ పెద్దలతో అంటకాగుతూ తీవ్ర వివాదాస్పద అధికారులుగా పేరు పొందిన వారికి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. వారిని సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించారు. కీలక శాఖలకు కార్యదర్శులు, విభాగాధిపతులుగా ఉన్న 21 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీగా ద్వారకా తిరుమలరావు. రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. నేడు అమరావతి నిర్మాణాలను సందర్శించిన చంద్రబాబు. రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పర్యటించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు తొలుత ప్రజావేదిక శిథిలాల్ని పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాల్ని సందర్శించారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని పరిశీలించారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళ్లారు. అమెజాన్ పార్సిల్లో పాము. ఇంటికి వచ్చిన అమెజాన్ పార్సిల్ను తెరిచి చూసిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు గుండె ఆగినంత పనైంది. తాను ఎంతో ఇష్టపడి బుక్ చేసుకున్న గేమింగ్ డివైస్తో పాటు బుసలు కొడుతున్న ఒక పాము కూడా ఆ పార్సిల్లో రావడమే దానికి కారణం. బెంగళూరులో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. స్థానిక సర్జాపుర రోడ్డుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన్వి గేమింగ్ డివైస్ ఎక్స్బాక్స్ కంట్రోలర్ను కొద్ది రోజుల క్రితం అమెజాన్లో బుక్ చేసుకున్నారు. ఆ పార్సిల్ రావడంతో దాన్ని తెరుస్తుండగా బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. అది పార్సిల్ నుంచే వస్తోందని గ్రహించి అన్ప్యాకింగ్ ప్రక్రియను సెల్ ఫోన్తో వీడియో తీశారు. మొత్తం ప్యాకింగ్ తీసి చూడగా అందులో ఎక్స్బాక్స్తో పాటు ఒక నాగుపాము కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. ఆ పాము ప్యాకేజ్ టేపునకు అతుక్కుని ఉండడంతో తన్విపై దాడి చేయలేకపోయింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో బుధవారం వైరల్గా మారింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ
ఇప్పట్లో ఉండదు. దానిపై భయాందోళనలు అక్కర్లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పెండింగ్లో ఉంది. ఆ దస్త్రంలో ఏమీ కదలిక లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు కాబట్టి కార్మికులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం కారణంగా వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చినప్పటికీ దాన్ని కొనుగోలు చేసేంత పెద్ద సంస్థలు ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. విశాఖ ఉక్కు నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించబోతోందని చెప్పారు. త్వరలో 3,000 కోట్ల రూపాయలు మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. అందాల పోటీల్లో టాప్ 10 జాబితాలో జారా. అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత్కు చెందిన జారా శతవరి వందల మందిని వెనక్కి నెట్టి టాప్ 10 తుది జాబితాలో ఒకరిగా నిలిచింది. ఇందులో మతలబు ఏమిటంటే ఈ జారా అమ్మాయి కాదు, అసలు మనిషే కాదు. కృత్రిమ మేధతో సృష్టించిన ఓ డిజిటల్ భామ. ఏఐ మాయతో పుట్టుకొచ్చిన అందాల భామలు నెట్టింట్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. రీల్స్, వాణిజ్య సంస్థల ప్రచారం, ప్రకటనల ద్వారా విపరీతంగా వీరు ఆకట్టుకుంటున్నారు. నిజమైన అమ్మాయిలు కాదంటే నమ్మశక్యం కాని ఈ ఊహాసుందరుల కోసం ఫ్యాన్ వ్యూ అనే సంస్థ అందాల పోటీలకు సిద్ధమైంది. మిస్ వరల్డ్లో పోటీల్లాగే ఇందులో గెలిచిన వారికి మిస్ ఏఐ టైటిల్ ఇవ్వనుంది. ప్రపంచంలో ఈ తరహా పోటీ ఇదే తొలిసారి. ఈ పోటీల్లో పలు దేశాల నుంచి 1,500 మంది ఏఐ మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు పోటీ పడ్డారు. వీరి నుంచి టాప్ 10 ఫైనలిస్టులను ఎంపిక చేయగా భారత్కు చెందిన జారా అందులో చోటు దక్కించుకుంది. 55వ ఏట అడుగుపెట్టిన రాహుల్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 55వ ఏట అడుగుపెట్టారు. బుధవారం ఆయన 54వ జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి రాహుల్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, కోశాధికారి అజయ్ మాకెన్ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలతో రాహుల్ మాట్లాడారు. తన పుట్టినరోజున హడావుడి చేయవద్దని, ఆ డబ్బుతో సామాజిక సేవ చేయాలని కార్యకర్తలకు అంతకుముందే ఆయన పిలుపునిచ్చారు. అగ్నిగుండంలా ఢిల్లీ. ఉత్తర భారతదేశంతో పాటు ఈశాన్యం అగ్నిగుండాలుగా మారాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్ వేడితో ఉడికిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఢిల్లీ పరిస్థితి దారుణంగా ఉంది. తీవ్ర ఉక్కపోతతో పాటు నీటి కొరత ప్రజలను అల్లాడిస్తోంది. గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రాత్రివేళ ఢిల్లీలో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వడదెబ్బ బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. నిత్య పాత్రలో శర్వాతో సాక్షి వైద్య. విజయాలు లేకపోయినా తన అందంతోనే పరిశ్రమని ఆకర్షిస్తూ కొత్త అవకాశాల్ని అందుకుంటోంది సాక్షి వైద్య. ఏజెంట్తో పరిచయమైన ఈమె ప్రస్తుతం శర్వానంద్ సరసన ఆయన 37వ చిత్రంలో నటిస్తోంది. రామ్ అబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య నిత్య అనే ఆర్కిటెక్ట్ పాత్రలో నటిస్తోంది. సాక్షి పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఈ సినిమాలోని ఆమె లుక్ని విడుదల చేశారు. ట్రెండీ అవతారంలో ఆమె దర్శనమిచ్చింది. సీతారామం విజయం తర్వాత దుల్కర్ సల్మాన్ నుంచి రానున్న మరో తెలుగు చిత్రం లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీనాక్షి చౌదరి కథానాయిక. బుధవారం ఈ చిత్రంలోని తొలిపాటను విడుదల చేశారు. శ్రీమణి సాహిత్యం అందించారు. విశాల్ మిశ్రా, శ్వేత మోహన్ ఆలపించారు. ఇది 1980-90ల మధ్యకాలంలో జరిగే ఆసక్తికర కథతో తెరకెక్కుతోంది. ఆప్నియా గురక నివారణ ఇలా. మామూలు గురకకు ఆప్నియాకు కాస్త తేడా ఉంటుంది. అదేమిటంటే గురక వస్తుంటే ఆప్నియా ఉన్నట్లు కాదు, కానీ ఆప్నియా ఉంటే మాత్రం గురక తప్పక వస్తుంది. ఆప్నియా అంటే దానివల్ల గుండెకు మెదడుకు ఆక్సిజన్ అందకుండా పోయే ప్రమాదం ఉంది. అలా ఆక్సిజన్ అందనప్పుడల్లా మెలకువ వచ్చేలా మెదడు దేహాన్ని ఆదేశిస్తుంటుంది. రాత్రి నాణ్యమైన నిద్ర ఉండకపోవడంతో పగలంతా జోగుతూ డల్గా ఉంటారు. ఈ ఆప్నియా రక్తపోటు పెరగడానికి, డయాబెటీస్ బాధితుల్లో చక్కెరలు నియంత్రణలో లేకపోవడానికి, పక్షవాతానికి దారితీసే ప్రమాదం ఉన్నందున దాన్ని నివారించుకోవాల్సిన అవసరం ఉంది. మంచి జీవనశైలితో ఆప్నియాను చాలా వరకు నివారించవచ్చు. స్థూలకాయం ఉన్నవారు ఆరోగ్యకరమైన వ్యాయామంతో బరువు తగ్గడం, ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయడం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం. మంత్రి అనిత. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కెప్టెన్సీకి విలియమ్సన్ గుడ్ బై. ఐసీసీ ఈవెంట్లలో ప్రతిసారి నిలకడైన ప్రదర్శన కనబర్చే న్యూజిలాండ్ జట్టు ఈసారి టీ20 వరల్డ్ కప్లో పేలవ ఆటతో కనీసం సూపర్ 8 కూడా చేరకుండా నిష్క్రమించింది. జట్టు కెప్టెన్గా ఉన్న విలియమ్సన్ తాను నాయకుడిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. నేడు సూపర్ 8లో భారత్ తొలి మ్యాచ్. ఆఫ్ఘనిస్తాన్తో కీలక సమరం. జోరు మీదున్న రోహిత్ సేన. పోర్చుగల్ విజయం. ప్రతిష్టాత్మక యూరోకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఒకటైన పోర్చుగల్ శుభారంభం చేసింది. గ్రూప్ ఎఫ్లో భాగంగా జరిగిన తొలి పోరులో పోర్చుగల్ 2-1 గోల్స్ తేడాతో చెక్ రిపబ్లిక్పై విజయం సాధించింది. సఫారీ సూపర్ విక్టరీ. 18 పరుగులతో అమెరికాపై గెలుపు. గెలిపించిన డికాక్ రబాడా. ఆండ్రియస్ గూస్ పోరాటం వృధా. టీ20 ప్రపంచ కప్లో నేడు వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్. ఉదయం 6 గంటల నుంచి. భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ రాత్రి 8 గంటల నుంచి. వెస్టిండీస్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ఇంగ్లాండ్. టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో ఈరోజు వెస్టిండీస్ ఇంగ్లాండ్ల మధ్య జరిగిన మ్యాచ్లో తొలుత వెస్టిండీస్ 180 పరుగులు చేయగా ఇంగ్లాండ్ కేవలం 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ సాల్ట్ 47 బంతుల్లోనే 5 సిక్సర్లు, 7 ఫోర్లతో 87 నాటౌట్గా మిగిలారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.